హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే గనక మనం ఆహ్, తెలంగాణ టెట్‌కు సంబంధించి 7వ తరగతి జీవశాస్త్రం ఎన్ఎస్ గురించి ఈ వీడియోలో చూద్దాం. శరీరంలో తక్షణ శక్తిని ఇవ్వడానికి అత్యంత వేగంగా ఆక్సీకరణం చెందే ఆహార పదార్థాలు ఏవి? విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఖనిజ లవణాలు. ఆన్సరు కార్బోహైడ్రేట్లు. గ్లూకోజు, స్టార్చ్ రూపంలో ఉండే కార్బోహైడ్రేట్లు మన శరీరానికి కావలసిన ప్రధాన శక్తి వనరులు. ఇవి జీర్ణమై సులభంగా శక్తిని విడుదల చేస్తాయి. 1 గ్రాము కొవ్వు శరీరం లోపల ఆక్సీకరణం చెందినప్పుడు సుమారు ఎంత శక్తి కిలో క్యాలరీలలో విడుదల అవుతుంది? 4 కిలో క్యాలరీలు, 9 కిలో క్యాలరీలు, 15 కిలో క్యాలరీలు, 2 కిలో క్యాలరీలు. ఆన్సర్ 9 కిలో క్యాలరీలు. కొవ్వులు కార్బోహైడ్రేట్ల కంటే రెట్టింపు శక్తిని ఇస్తాయి. 1 గ్రాము పిండి పదార్థం 4 క్యాలరీల శక్తిని ఇస్తే 1 గ్రాము కొవ్వు 9 క్యాలరీల శక్తిని ఇస్తుంది. కండరాల నిర్మాణానికి, కణాల మరమ్మతుకు మరియు పెరుగుదలకు తోడ్పడటం వల్ల వేటిని శరీర నిర్మాణకాలు అంటారు? కొవ్వులు, విటమిన్లు, ప్రోటీన్లు, పీచు పదార్థాలు. ఆన్సర్ కొవ్వులు, విటమిన్లు, ప్రోటీన్లు, పీచు పదార్థాలు. ఆన్సర్ ప్రోటీన్లు. ప్రోటీన్లు అమైనో ఆమ్లాలతో నిర్మితమవుతాయి. ప్రోటీన్లు అమైనో ఆమ్లాలతో నిర్మితమవుతాయి. ఇవి కొత్త కణాలు ఏర్పడటానికి, దెబ్బతిన్న కణజాలాలను బాగు చేయడానికి అవసరము. ఆహారంలో సుదీర్ఘ కాలం పాటు విటమిన్ సి లోపించడం వల్ల చిగుళ్ళ నుండి రక్తం కారే ఏ వ్యాధి వస్తుంది? బెరిబెరి, స్కర్వీ, రికెట్స్, రేచీకటి. ఆన్సర్ స్కర్వీ. విటమిన్ సి ఆస్కార్బిక్ ఆమ్లం లోపం వల్ల స్కర్వీ వ్యాధి వస్తుంది. సిట్రస్ జాతి పండ్లు, ఉసిరి, నిమ్మ, నారింజ తినటం ద్వారా దీనిని నివారించవచ్చు. చిన్నపిల్లలలో ప్రోటీన్లు మరియు క్యాలరీలు రెండూ లోపించటం వల్ల వచ్చే తీవ్రమైన పోషకాహార లోప వ్యాధి ఏది? క్వాషియోర్కర్, మొరాస్మస్, గండమాల, గైటర్, అనీమియా. ఆన్సర్ మెరాస్మస్. కేవలం ప్రోటీన్ లోపం వల్ల క్వాషియోర్కర్ శరీరం ఉబ్బటం వస్తుంది. కానీ ప్రోటీన్లు మరియు క్యాలరీలు రెండూ లోపిస్తే పిల్లలు బక్కచిక్కిపోయి మొరాస్మస్ వ్యాధికి గురవుతారు. రక్తం గడ్డకట్టడానికి అత్యంత ఆవశ్యకమైన విటమిన్ ఏది? విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ కే, విటమిన్ డి. ఆన్సర్ విటమిన్ కే. విటమిన్ కే ఫిల్లోక్వినైన్ శరీరంలో ప్రోథ్రాంబిన్ అనే రసాయనం ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇది గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టేలా చేస్తుంది. విటమిన్ కే ఫిల్లోక్వినైన్ శరీరంలో ప్రోథ్రాంబిన్ అనే రసాయనం ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇది గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టేలా చేస్తుంది. థయామిన్ అనే ఏ విటమిన్ పిలుస్తారు? దీని లోపం వల్ల పాలిష్ చేసిన బియ్యం తినే వారిలో బెరిబెరి వ్యాధి వస్తుంది. B1, B2, B6, B12. ఆన్సర్ B1. B1 శాస్త్రీయ నామం థయామిన్. బియ్యాన్ని అతిగా కడగటం, పాలిష్ చేయటం వల్ల ఈ విటమిన్ నశిస్తుంది. దీని లోపంతో నరాల బలహీనత వస్తుంది. థైరాయిడ్ గ్రంథి సజీవుగా పనిచేయడానికి మరియు హార్మోన్ల సమతుల్యతను ఏ ఖనిజ లవణం అవసరం? దీని లోపంతో మెడవాపు అంటే గాయటర్ వస్తుంది. ఇనుము, కాల్షియం, అయోడిన్, ఫాస్ఫరస్. ఆన్సర్ అయోడిన్. థైరాక్సిన్ హార్మోను తయారీకి అయోడిన్ అవసరం. లవణంలో అయోడిన్ లోపిస్తే థైరాయిడ్ గ్రంథి పెద్దదై మెడ వద్ద వాపు ఏర్పడుతుంది. ఆకుపచ్చని మొక్కలు పత్రహరితం, సూర్యకాంతిని ఉపయోగించి సొంతగా ఆహారాన్ని తయారు చేసుకునే విధానాన్ని ఏమంటారు? పరపోషణ, స్వయం పోషణ, పూతికాహార పోషణ, సహజీవనం. ఆన్సర్ స్వయం పోషణ. తమ ఆహారాన్ని తామే సంశ్లేషించుకునే జీవులను స్వయం పోషకాలు అంటారు. ఆకుపచ్చని మొక్కలన్నీ ఈ కోవకే చెందుతాయి. మొక్కల ఆకులలో ఉండే పత్ర రంధ్రాలను ఆవరించి ఉండే 2 మూత్రపిండాల ఆకారపు కణాలను ఏమంటారు? రక్షక కణాలు, త్వచ కణాలు, దారు కణాలు, పత్రాంతర కణాలు. ఆన్సర్ రక్షక కణాలు. ఈ రక్షక కణాలు పత్ర రంధ్రాలు తెచ్చుకోవడానికి, మూసుకోవడాన్ని నియంత్రిస్తూ బాష్పోత్సేకము మరియు వాయువుల మార్పిడిని క్రమబద్ధీకరిస్తాయి. పత్రహరితం లేకపోవడం వల్ల వేరొక మొక్కపై ఆధారపడి ప్రత్యేక వేర్ల ద్వారా పోషకాలను గ్రహించే కస్కూట బంగారు తీగ ఏ రకమైన పోషణను ప్రదర్శిస్తుంది? పూతికాహార పోషణ, పరాన్నజీవ పోషణ, కీటకాహార పోషణ, స్వయం పోషణ. ఆన్సర్ పరాన్నజీవ పోషణ. కస్కూటాలో క్లోరోఫిల్ ఉండదు. ఇది హాస్టోరియా అనే చూషక వేర్ల ద్వారా అతిదేయి మొక్క దారువు పోషక కణజాలాల నుండి ఆహారాన్ని దొంగలిస్తుంది. నైట్రోజన్ లోపం ఉన్న నేలల్లో పెరుగుతూ ఆ లోపాన్ని అధిగమించడానికి కీటకాలను పట్టి జీర్ణించుకునే నెపంతిస్, కుండజడి, డ్రోసిరా మొక్కలను ఏమంటారు? పూతికాహార మొక్కలు, కీటకాహార మొక్కలు, పరాన్నజీవులు, శైవలాలు. ఆన్సర్ కీటకాహార మొక్కలు. ఈ మొక్కలు స్వయం పోషకాలే అయినప్పటికీ నైట్రోజన్ లభించని బురద నేలల్లో పెరుగుతాయి. నైట్రోజన్ కోసం ఇవి కీటకాలను ఆకర్షించి వాటిని ద్రవాల సహాయంతో జీర్ణం చేసుకుంటాయి. శైవలం మరియు శిలీంధ్రం కలిసి జీవిస్తూ పరస్పరం లబ్ధి పొందే లైకెన్ ఏ విధానానికి ఉత్తమ ఉదాహరణ? పరాన్నజీవనం, సహజీవనం, పూతికాహారం, పరభక్షకం. ఆన్సర్ సహజీవనం. లైకెన్లలో శైవలం కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారం ఇస్తే
శిలీంధ్రం నేల నుండి నీరు, ఖనిజ లవణాలను గ్రహించి రక్షణ కల్పిస్తుంది. చనిపోయిన, కుళ్ళిపోతున్న సేంద్రియ పదార్థాలపై ఎంజైమ్లను విడుదల చేసి ఆ ద్రావణం నుండి పోషకాలను గ్రహించే పుట్టగొడుగు, బ్రెడ్ మోల్డ్ ఏ పోషణకు చెందినవి? పరాన్నజీవి పోషణ, పూతికాహార పోషణ, స్వయం పోషణ, సహజీవన పోషణ. ఆన్సరు పూతికాహార పోషణ. పత్రహరితం లేని ఈ జీవులు జీవం లేని కుళ్ళిన పదార్థాలను ద్రవ రూపంలోకి మార్చుకొని శోషిస్తాయి. మానవ జీర్ణ వ్యవస్థలో ఆహారం తీసుకునే ప్రక్రియ అంతస్థ గ్రహణం అంటారు. అయితే జీర్ణమైన ఆహారం రక్తంలోకి చేరడాన్ని ఏమంటారు? జీర్ణక్రియ, శోషణం, స్వాంగీకరణం, మల విసర్జన. ఆన్సర్ శోషణం. చిన్నపేగు గోడల్లో ఉండే రక్తనాళాల ద్వారా జీర్ణమైన సరళ ఆహార పదార్థాలు రక్తంలోకి ప్రవేశించడాన్ని శోషణం అంటారు. అమీబా తన ఆహారాన్ని పట్టుకోవడానికి మరియు చెలించడానికి ఉపయోగించే తాత్కాలిక వేళ్ల లాంటి నిర్మాణాలను ఏమంటారు? మిథ్యాపాదాలు, కశాబాలు, స్పర్శ శృంగాలు, సీరియా. ఆన్సర్ మిథ్యాపాదాలు. అమీబా ఏకకణజీవి. ఇది ఆహారం చుట్టూ మిథ్యాపాదాలను చాపి దానిని ఆహార రిక్తికలోకి తీసుకుంటుంది. మానవుని నోటిలో ఉండే దంతాలను ఆహారాన్ని ముక్కలు చేయడానికి, కొరకడానికి ఉపయోగపడే దంతాలు ఏవి? కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు. ఆన్సర్ కుంతకాలు. నోటి ముందు భాగంలో ఉండే పదునైన దంతాలను కుంతకాలు అంటారు. ఇవి కొరకడానికి ఉపయోగపడతాయి. రదనికలు చీల్చడానికి ఉపయోగపడతాయి. జీర్ణాశయం లోపల గోడలు ఆహారాన్ని జీర్ణం చేయడానికి మరియు హానికర బ్యాక్టీరియాలను చంపడానికి ఏ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి? సల్ఫ్యూరిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం. ఆన్సరు హైడ్రోక్లోరిక్ ఆమ్లం. జీర్ణాశయంలో జఠర గ్రంథులు విడుదల చేసే HCl ఆమ్ల గుణాన్ని కలిగి ఉండి ఎంజైమ్ల క్రియాశీలతకు తోడ్పడుతుంది. కాలేయం నుండి విడుదలయ్యే పైత్యరసం ఆహారంలోని ఏ కారకాలను చిన్న చిన్న గోళాలుగా మార్చడానికి, ఎమర్సీకరణకి తోడ్పడుతుంది? ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు. ఆన్సర్ కొవ్వులు. పైత్యరసంలో ఎంజైమ్లు ఉండవు, కానీ ఇది కొవ్వులను చిన్న ముక్కలుగా విడగొట్టి వాటి జీర్ణక్రియను సులువు చేస్తుంది. చిన్నపేగు లోపల గోడలపై ఉండే వేళ్ల లాంటి నిర్మాణాన్ని ఏమంటారు? ఇవి జీర్ణమైన ఆహారాన్ని శోషించుకునే వైశాల్యాన్ని పెంచుతాయి. విల్లి లేదా చూషకాలు, అల్వియోలి, నెఫ్రాన్లు, కేశనాళికలు. ఆన్సర్ విల్లి లేదా చూషకాలు. విల్లీలు చిన్నపేగులో శోషణ వైశాల్యాన్ని 100 రెట్లు పెంచుతాయి. వీటిలో సమృద్ధిగా రక్తనాళాలు ఉంటాయి. పట్టుపురుగుల పెంపకాన్ని మరియు పట్టు ఉత్పాదనను శాస్త్రీయంగా ఏమని పిలుస్తారు? ఎపికల్చర్, సెరికల్చర్, పిసికల్చర్, సిల్వికల్చర్. ఆన్సర్ సెరికల్చర్. పట్టు వస్త్రాల తయారీ కోసం పట్టుపురుగులను వాణిజ్యపరంగా పెంచడాన్ని సెరికల్చర్ అంటారు. పట్టుపురుగు జీవిత చక్రంలో ఏ దశలో అది తన చుట్టూ దారాన్ని అల్లుకొని కకూన్గా మారుతుంది? డింబకము, ప్యూప, ప్రౌఢ పురుగు, గుడ్డు. ఆన్సర్ ప్యూప. లార్వా దశ ముగిశాక ప్యూపా దశలోకి వెళ్ళేటప్పుడు లాలాజల గ్రంథుల నుండి వచ్చే ప్రోటీను దారాలతో కకూన్ను నిర్మించుకుంటుంది. కకూన్ల నుండి పట్టు దారాలను వేరు చేసి రేళ్లను చుట్టే ప్రక్రియను ఏమంటారు? స్పిన్నింగు, రీలింగు, వీవింగు, షీరింగు. ఆన్సరు రీలింగు. కకూన్లను వేడి నీటిలో ఉడకబెట్టి ప్రత్యేక యంత్రాల సహాయంతో పట్టుదారాలను విడదీసి చుట్టడాన్ని రీలింగ్ అంటారు. దీనిని చేసే కేంద్రాలను రీలింగ్ కేంద్రాలు అంటారు. గొర్రెలు, మేకల శరీరం నుండి ఉన్ని కత్తిరించే ప్రక్రియను ఏమంటారు? ఇది సాధారణంగా వసంతకాలంలో జరుగుతుంది. స్కౌరింగు, షీరింగు, సార్టింగు, కార్డింగు. ఆన్సర్ షీరింగ్. జంతువుల చర్మానికి హాని కలగకుండా పదునైన కత్తెరలు లేదా యంత్రాలతో ఉన్ని రోమాలను తొలగించడాన్ని షీరింగ్ అంటారు. కత్తిరించిన ఉన్నిలో ఉండే మురికి, జిడ్డు మరియు చెమటను తొలగించడానికి పెద్ద పెద్ద ట్యాంకులలో వేసి కడిగే ప్రక్రియను ఏమంటారు? షీరింగు, స్కౌరింగు, సార్టింగు, డైయింగు. ఆన్సరు స్కౌరింగు. రోమాల్లో ఉండే సహజమైన గ్రీజు, ధూళిని తొలగించడానికి డిటర్జెంట్ నీటిలో శుభ్రం చేయడాన్ని స్కౌరింగ్ అంటారు. ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ పూర్తిగా విచ్ఛిన్నమై కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు అత్యధిక శక్తిని విడుదల చేసే ప్రక్రియను ఏమంటారు? అవాయు శ్వాసక్రియ, వాయు సహిత శ్వాసక్రియ, కిణ్వన ప్రక్రియ, కిరణజన్య సంయోగ క్రియ. ఆన్సర్ వాయు సహిత శ్వాసక్రియ. గాలిలో ఆక్సిజన్ను ఉపయోగించుకొని కణస్థాయిలో ఆహార ఆక్సిజన్ చెంది 36 లేదా 38 ATP శక్తిని విడుదల చేయడాన్ని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. ఈస్ట్ వంటి ఏకకణ జీవులు ఆక్సిజన్ లేని స్థితిలో గ్లూకోజ్ను విచ్ఛిన్నం చేసి ఇథనాల్, ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్లను ఉత్పత్తి చేసే విధానాన్ని ఏది? వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ, దహనము, శోషణము. ఆన్సరు అవాయు శ్వాసక్రియ. ఆక్సిజన్ రహిత స్థితిలో జరిగే శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అంటారు. ఇందులో తక్కువ శక్తి విడుదల అవుతుంది, 2 ATP. మనం బరువైన పనులు చేసినప్పుడు లేదా వేగంగా పరిగెత్తినప్పుడు కండరాలలో ఆక్సిజన్ కొరత ఏర్పడి పాక్షిక విచ్ఛిన్నం వల్ల ఏ ఆమ్లం తయారవటం వల్ల కండరాల నొప్పులు వస్తాయి? ఎసిటిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం. ఆన్సరు
లాక్టిక్ ఆమ్లం కండర కణాలు అత్యవసర సమయాల్లో అవాయు శ్వాసక్రియ జరపడం వల్ల లాక్టిక్ ఆమ్లం పేరుకుపోతుంది. ఇది కండరాలు పట్టేయడానికి కారణమవుతుంది. బొద్దింకలు మరియు కీటకాలు శరీర పార్శ్వ భాగాలలో ఉండే చిన్న రంధ్రాల ద్వారా జరిగే శ్వాసక్రియ వ్యవస్థను ఏమంటారు? త్వచ శ్వాసక్రియ, శ్వాసనాళ వ్యవస్థ, క్లోమ శ్వాసక్రియ, పుప్పుస శ్వాసక్రియ. ఆన్సర్ శ్వాసనాళ వ్యవస్థ. కీటకాలలో ఊపిరితిత్తులు ఉండవు. స్పరకల్స్ ద్వారా గాలి లోపలికి వెళ్లి శ్వాసనాళాల నెట్వర్క్ ద్వారా నేరుగా కణాలకు అందుతుంది. వానపాము మరియు కప్పలు తమ తడి చర్మం ద్వారా వాయువుల మార్పిడి జరుపుకునే విధానాన్ని ఏ శ్వాసక్రియ అంటారు? శ్వాసనాళ శ్వాసక్రియ, చర్మ శ్వాసక్రియ లేదా త్వచ శ్వాసక్రియ, పుప్పుస శ్వాసక్రియ, జల శ్వాసక్రియ. ఆన్సర్ చర్మ శ్వాసక్రియ లేదా త్వచ శ్వాసక్రియ. వానపాము చర్మం ఎల్లప్పుడూ తేమగా శ్లేష్మంతో ఉంటుంది. దీని కింద ఉండే రక్తకేశ నాళికలు నేరుగా గాలిలోని ఆక్సిజన్ను గ్రహిస్తాయి. ఉరఃకుహరం అడుగు భాగంలో ఉండే పెద్ద కండరయుతమైన పొరను ఏమంటారు? ఇది ఊపిరితిత్తులు, గాలి కదలికలు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ముఖ్య కారణము. ఉరఃపంజరము, ఉదర వితానము, డయాఫ్రమ్, బ్రోంకియల్స్, ఫ్లోరా. ఆన్సర్ ఉదర వితానము, డయాఫ్రమ్. డయాఫ్రమ్ కిందకు కదిలినప్పుడు ఊపిరితిత్తుల్లోకి గాలి వస్తుంది, అదే ఉచ్ఛ్వాసము. అది పైకి సాధారణ స్థితిలోకి వచ్చినప్పుడు గాలి బయటకు పోతుంది, అది నిశ్వాసము. బంగాళదుంపలో పిండి పదార్థం ఉందో లేదో పరీక్షించడానికి ఉపయోగించే అయోడిన్ ద్రావణం లభించనప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఏ రసాయనాన్ని వాడవచ్చు? బెనడిక్ ద్రావణం, లాబొరేటరీ టించర్ అయోడిన్, కాపర్ సల్ఫేట్, మిథలిన్ బ్లూ. ఆన్సర్ టించర్ అయోడిన్. పాఠ్య పుస్తకాల ప్రయోగాల ప్రకారం ఒకవేళ ల్యాబ్లో అయోడిన్ ద్రావణం లేకపోతే మెడికల్ షాప్లో దొరికే టించర్ అయోడిన్కు కొద్దిగా నీరు కలిపి స్టార్చ్ పరీక్షకు వాడుకోవచ్చు. జంతువుల నుండి లభించే ఆహార పదార్థాలైన గుడ్డు, తెల్లసొన, పాలు మొదలైన వాటిలో ఏ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, పీచు పదార్థాలు. ఆన్సర్ ప్రోటీన్లు. గుడ్డులోని తెల్లని సొన మరియు పాలు జంతు సంబంధిత ప్రోటీన్లకు ముఖ్యమైన వనరులు. ఇవి శరీర కళాల పెరుగుదలకు అత్యవసరము. ఆకుపచ్చని మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియకు కావలసిన ముడి పదార్థాలలో నేల నుండి వేర్ల ద్వారా శోషించబడేది ఏది? కార్బన్ డయాక్సైడ్, సూర్యకాంతి, నీరు మరియు ఖనిజ లవణాలు, పత్రహరితం. ఆన్సర్ నీరు మరియు ఖనిజ లవణాలు. మొక్కలు గాలి నుండి కార్బన్ డయాక్సైడ్ను, నేల నుండి నీరు మరియు నైట్రోజన్ను, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలను గ్రహించి ఆహారాన్ని తయారు చేస్తాయి. కీటకాహార మొక్క అయిన డ్రోసిరాను దాని ఆకులపై ఉండే మెరిసే ద్రవపు బిందువుల ఆధారంగా సాధారణంగా ఏమని పిలుస్తారు? కుండజడి మొక్క, సండ్యూ మొక్క, వీనస్ ఫ్లైట్రాప్, బ్లేడర్వర్ట్. ఆన్సర్ సండ్యూ మొక్క. డ్రోసిరా ఆకుల అంచులపై ఉండే చిన్న వెంట్రుకల చివర జిగురు లాంటి ద్రవం సూర్యకాంతికి మంచు బిందువుల్లా మెరుస్తూ ఉంది, అందుకే దీన్ని సండ్యూ ప్లాంట్ అంటారు. దంతక్షయం కాకుండా ఉండాలంటే తిన్న తర్వాత నోటిని కడుక్కోవాలి. పంటిపై ఉండే ఏ రక్షణ పొరను బ్యాక్టీరియా విడుదల చేసే ఆమ్లాలు దెబ్బతీస్తాయి? డెంటిను, ఎనామిలు, పల్పు కుహరం, సిమెంటు. ఆన్సరు ఎనామిల్. ఎనామిల్ మానవ శరీరంలో అత్యంత గట్టి పదార్థం. నోటిలోని ఆహార కణాలపై బ్యాక్టీరియా చర్య జరిపే ఆమ్లాలను విడుదల చేసినప్పుడు ఈ ఎనామిల్ పొర దెబ్బతిని పళ్ళు పుచ్చిపోతాయి. ఆవు, గేదె వంటి నెమరు వేసే జంతువుల జీర్ణాశయంలో ఏ అతిపెద్ద గదిలో మొదట నమలని ఆహారం చేరుతుంది? రెటిక్యులం, రుమెన్, ఉమాసం, అబోమాసం. ఆన్సర్ రుమెన్. నెమరు వేసే జంతువుల జీర్ణాశయం 4 గదులుగా ఉంటుంది. తిన్న ఆహారం మొదట రుమెన్లోకి వెళ్లి తాత్కాలికంగా నిల్వ ఉంటుంది. అక్కడ ఉండే బ్యాక్టీరియా సెల్యులోజ్ను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. మేలు రకమైన ఉన్నిని ఇచ్చే మెరీనో జాతి గొర్రెలు ఏ దేశానికి చెందినవి? వీటి నుండి ఏడాదికి 5 నుంచి 15 కేజీల ఉన్ని లభిస్తుంది. భారతదేశము, స్పెయిన్, టిబెట్, ఆఫ్రికా. ఆన్సర్ స్పెయిన్. మెరీనో గొర్రెలు అత్యంత నాణ్యమైన మెత్తని ఉన్ని రోమాలను ఇస్తాయి. ఇవి మొదట స్పెయిన్ దేశానికి చెందినవి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెంచుతున్నారు. పట్టు పరిశ్రమలో పనిచేసే కార్మికులు కకూన్లను వేడి నీటిలో ఉడకబెట్టేటప్పుడు వచ్చే ఆవిరి వల్ల మరియు కెమికల్స్ వల్ల సాధారణంగా ఏ వ్యాధులకు గురవుతారు? గుండె జబ్బులు, చర్మ మరియు శ్వాస వ్యాధులు, మలేరియా, ఎముకల బలహీనత. ఆన్సర్ చర్మ మరియు శ్వాస వ్యాధులు. కకూన్లు ఉడకబెట్టేటప్పుడు వచ్చే వాయువులను పీల్చడం వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలు మరియు వేడి నీటిలో చేతులు పెట్టడం వల్ల చర్మ వ్యాధులు వస్తాయి. దీనిని వృత్తిపరమైన ఆరోగ్య సమస్యలు, ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటారు. మానవుని శ్వాస వ్యవస్థలో గాలి నాసికా రంధ్రాల నుండి
గ్రసని స్వరపేటిక దాటి ఏ గొట్టం వంటి నిర్మాణంలోకి ప్రవేశిస్తుంది? అందనాళము, శ్వాసనాళము, ఆహారవాహిక, కైసికలు. ఆన్సర్ శ్వాసనాళం. శ్వాసనాళం గాలిని ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. ఇది నలిగిపోకుండా ఉండటానికి చుట్టూ సి ఆకారపు మృదులాస్థి వలయాలు ఉంటాయి. ఊపిరితిత్తుల లోపల ద్రాక్ష గుత్తుల్లాగా ఉండే ఏ నిర్మాణాల వద్ద రక్తము మరియు గాలి మధ్య ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వాయువుల మార్పిడి జరుగుతుంది? శ్వాసనాళాలు, వాయుకోశ గోళాలు, బ్రోంకై, క్లోరా చర్మం. ఆన్సర్ వాయుకోశ గోళాలు. వాయుకోశ గోళాలు ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు. వీటి చుట్టూ ఉన్న రక్తకేశ నాళికల ద్వారా వాయు మార్పిడి జరుగుతుంది. చేపలలో నీటిలో కరిగి ఆక్సిజన్ను గ్రహించడానికి తలపై ఇరుపక్కలా ఉండే శ్వాస అవయవాలను ఏమంటారు? శ్వాస రంధ్రాలు, మొప్పలు లేదా గిల్స్, చర్మం, వాజాలు. ఆన్సర్ మొప్పలు లేదా గిల్స్. చేపలు నోటి ద్వారా నీటిని తీసుకొని మొప్పల మీద బయటకు పంపుతాయి. మొప్పలలో ఉండే రక్తనాళాలు నీటిలో ఆక్సిజన్ శోషించుకుంటాయి. సున్నపు నీరు కార్బన్ డైఆక్సైడ్ వాయువు తగిలినప్పుడు ఏ రంగులోకి మారుతుంది? నీలిరంగు, గులాబీ రంగు, పాలవలే తెల్లగా, పసుపు రంగు. ఆన్సర్ పాలవలే తెల్లగా. మనం విడిచే గాలిలో CO2 ఉంటుందని నిరూపించడానికి సున్నపు నీటి ప్రయోగం చేస్తారు. కార్బన్ డైఆక్సైడ్ సున్నపు నీటిని కాల్షియం కార్బోనేట్ గా మార్చడం వల్ల అది పాలవలే తెల్లగా మారుతుంది. రాత్రి వేళల్లో పెద్ద చెట్ల కింద పడుకోకూడదని పెద్దలు చెబుతారు. దీనికి గల శాస్త్రీయ కారణం ఏమిటి? చెట్లు రాత్రిపూట ఆక్సిజన్ విడుదల చేస్తాయి. చెట్లు రాత్రి వేళల్లో కేవలం శ్వాసక్రియ జరిపి కార్బన్ డైఆక్సైడ్ ను ఎక్కువగా విడుదల చేస్తాయి. రాత్రిపూట బాష్పోత్సేకం ఎక్కువ అవుతుంది. చెట్టు రాత్రి వేళల్లో కిరణజన్య సంయోగ క్రియను జరుపుతుంది. ఆన్సరు చెట్లు రాత్రి వేళల్లో కేవలం శ్వాసక్రియ జరిపి కార్బన్ డైఆక్సైడ్ ను ఎక్కువగా విడుదల చేస్తాయి. రాత్రి వేళల్లో సూర్యకాంతి ఉండదు కాబట్టి చెట్లు కిరణజన్య సంయోగ క్రియను చేయలేవు. కానీ శ్వాసక్రియను నిరంతరం జరుగుతుంది కాబట్టి CO2ను వదులుతాయి. అందువల్ల చెట్ల కింద ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. మానవ శరీరంలో రక్తాన్ని నిరంతరం పంపింగ్ చేసే కేంద్ర అవయవమైన గుండె ఏ కుహరంలో 2 ఊపిరితిత్తుల మధ్య అమరి ఉంటుంది? ఉదర కుహరం, ఉరః కుహరం, శ్రోణి కుహరం, కపాల కుహరం. ఆన్సర్ ఉరః కుహరము. గుండె ఉరః కుహరంలో ఎడం వైపు కొద్దిగా ఉంగి ఉంటుంది. ఇది మనిషి పిడికిలి పరిమాణంలో ఉంటుంది. గుండె నుండి ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు చేరవేసే మందపాటి గోడలు కలిగిన రక్త నాళాలను ఏమంటారు? సిరలు, దమనలు, రక్తకేశ నాళికలు, లెఫాటిక్స్. ఆన్సర్ దమనులు. దమనులలో రక్తం ఎక్కువ పీడనంతో వేగంగా ప్రవహిస్తుంది కాబట్టి వాటి గోడలు మందంగా స్థితిస్థాపకత కలిగి ఉంటాయి. గమనిక: కుపుస ధమని మాత్రం చెడు రక్తాన్ని తీసుకువెళ్తుంది. శరీర భాగాల నుండి కార్బన్ డైఆక్సైడ్తో కూడిన రక్తాన్ని తిరిగి గుండెకు చేరవేసే పలచని గోడలు గల రక్త నాళాలను ఏమంటారు? ధమనులు, సిరలు, వాల్వులు, బృహద్దమని. ఆన్సరు సిరలు. సిరలలో రక్తం తక్కువ పీడనంతో ప్రవహిస్తుంది. రక్తం వెనక్కు ప్రవహించకుండా వీటిలో కవాటాలు ఉంటాయి. గమనిక: పుపుస సిరల్లో మాత్రం మంచి రక్తం పోతుంది. ఒక నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలిపే సంఖ్యను హృదయ స్పందన రేటు అంటారు. విశ్రాంతి సమయంలో ఒక సాధారణ ఆరోగ్యవంతుడైన మానవుని హృదయ స్పందన రేటు సుమారు ఎంత ఉంటుంది? 50 నుంచి 60 సార్లు, 72 నుంచి 80 సార్లు, 100 నుంచి 120 సార్లు, 40 నుండి 50 సార్లు. ఆన్సర్ 72 నుంచి 80 సార్లు. సాధారణంగా పెద్దవారిలో గుండె నిమిషానికి 72 నుండి 80 సార్లు కొట్టుకుంటుంది. చిన్నపిల్లల్లో మరియు వ్యాయామం చేసే సమయంలో ఈ రేటు పెరుగుతుంది. మానవ శరీరంలో తయారయ్యే నత్రజని సంబంధిత వ్యర్థాలను అంటే యూరియా, యూరిక్ ఆమ్లము, రక్తం నుండి వడపోసి మూత్రాన్ని తయారు చేసే ప్రధాన విసర్జక అవయవాలు ఏవి? ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయము, చర్మము. ఆన్సర్ మూత్రపిండాలు. మానవ శరీరంలో నడుము భాగంలో వెన్నెముకకు ఇరుపక్కల 2 ముదురు ఎరుపు రంగులో ఉండే చిక్కుడు గింజ ఆకారపు మూత్రపిండాలు ఉంటాయి. కిడ్నీలు పూర్తిగా చెడిపోవటం, రోగుల రక్తాన్ని కృత్రిమ యంత్రం ద్వారా వడపోసే ప్రక్రియను ఏమంటారు? ప్లాస్మాఫెరిసిస్, డయాలసిస్, ఎలక్ట్రోలసిస్, బయాప్సీ. ఆన్సర్ డయాలసిస్. కిడ్నీలు పనిచేయనప్పుడు శరీరంలో వ్యర్థాలు పేరుకుపోకుండా డయాలసిస్ అంటే కృత్రిమ మూత్రపిండ యంత్రం ద్వారా రక్తాన్ని శుద్ధి చేసి ప్రాణాలు కాపాడతారు. మొక్కలలో వేర్ల ద్వారా పీల్చుకోబడిన నీరు మరియు ఖనిజ లవణాలు పైకి సరఫరా చేసే ప్రత్యేక కణజాలం ఏది? పోషక కణజాలము, దారువు, బాహ్య చర్మము, మృదు కణజాలము. ఆన్సర్ దారువు. దారువు అనేది పైపుల లాంటి నాళాల వ్యవస్థ. ఇది కేవలం కింద నుండి పైకి మాత్రమే నీటిని రవాణా చేస్తుంది. ఆకులలో తయారైన ఆహార పదార్థాలను మొక్కలలోని అన్ని ఇతర భాగాలకు రవాణా చేసే కణజాలం ఏది? దారువు, పోషక కణజాలము, విభాజ్య కణజాలము, త్వచ కణజాలము. పోషక కణజాలం. పోషక కణజాలం
ద్విమార్గ నిరోధకంగా పనిచేస్తూ ఆకుల నుండి ఆహారాన్ని మొక్కలలోని పైభాగాలకు మరియు కింది భాగాలకు రవాణా చేస్తుంది. రబ్బరు మొక్క నుండి లభించే లాటెక్స్, వేప చెట్టు నుంచి వచ్చే బంక మరియు ఫైన్ చెట్ల నుండి వచ్చే రెసిన్లు మొక్కలకు సంబంధించిన ఏ పదార్థాలు? పోషక పదార్థాలు, ద్వితీయ విసర్జక పదార్థాలు, హార్మోన్లు, ఎంజైములు. ఆన్సర్ ద్వితీయ విసర్జక పదార్థాలు. ఇవి మొక్కల జీవక్రియలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలే అయినప్పటికీ మానవులకు వాణిజ్యపరంగా రబ్బరు, మందులు, జిగురు తయారీలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పువ్వు మొక్క పురుష ప్రత్యుత్పత్తి భాగమైన కేసరాలలో ఉండే ఏ పొడి లాంటి రేణువు పరాగ సంపర్కంలో పాల్గొంటుంది? అండాలు, పరాగ రేణువులు, కీలార్గం, రక్షక పత్రాలు. ఆన్సరు పరాగ రేణువులు. కేసరాల చివర ఉండే పరాగ కోశం నుండి పరాగ రేణువులు విడుదలవుతాయి. ఇవి పురుష బీజ కణాలను కలిగి ఉంటాయి. పువ్వులోని పరాగ కోశం నుండి పరాగ రేణువులు అదే పువ్వు యొక్క లేదా వేరే పువ్వు యొక్క కీలాగ్రాన్ని చేరే ప్రక్రియను ఏమంటారు? ఫలదీకరణము, పరాగ సంపర్కము, అంకురోత్పత్తి, విత్తన వ్యాప్తి. ఆన్సరు పరాగ సంపర్కం. పరాగ సంపర్కం రెండు రకాలు. ఆత్మ పరాగ సంపర్కం అంటే సొంత పువ్వులో జరిగేది. పరపరాగ సంపర్కం అంటే వేరే పువ్వుతో జరిగేది. దీనికి గాలి, నీరు, కీటకాలు తోడ్పడతాయి. పురుష బీజకణం స్త్రీ బీజకణంతో కలిసి సంయుక్త బీజంగా మారే ప్రక్రియను ఏమంటారు? పరాగ సంపర్కం, ఫలదీకరణం, విచ్చిత్తి, ముక్కలవడం. ఆన్సర్ ఫలదీకరణం. ఫలదీకరణం జరిగిన తర్వాత అండం విత్తనంగా మారుతుంది. పుష్పంలోని అండాశయం ఫలంగా మారుతుంది. బంగాళదుంప పై ఉండే చిన్న నొక్కుల కళ్ళు ద్వారా మరియు చెరుకు కాండం కనుపుల ద్వారా కొత్త మొక్కలు రావడాన్ని ఏ ప్రత్యుత్పత్తి అంటారు? లైంగిక ప్రత్యుత్పత్తి, శాఖీయ ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి, సిద్ధ బీజాల ఉత్పత్తి. ఆన్సరు శాఖీయ ప్రత్యుత్పత్తి. విత్తనాలతో సంబంధం లేకుండా మొక్క వేరు, కాండం, ఆకు వంటి శాఖీయ భాగాల నుండి కొత్త మొక్కలు ఏర్పడటాన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. బ్రయోఫిల్లం రణపాల మొక్కలో కొత్త మొక్కలు దేని నుండి ఉద్భవిస్తాయి? ఇది చెట్లో చాలా సార్లు అడిగిన బిట్టు. వేర్లు, ఆకు అంచులు, కాండం, పుష్పం. ఆన్సర్ ఆకు అంచులు. రణపాల ఆకు అంచుల వద్ద చిన్న మొగ్గలు ఏర్పడి అవి నేలపై పడినప్పుడు స్వతంత్ర మొక్కలుగా పెరుగుతాయి. బ్రెడ్ బూజు, రైజోపస్ మరియు ఫెర్ను మొక్కల విత్తనాలు లేకుండా వేటి సహాయంతో వంశాభివృద్ధి చెందుతాయి? ముక్కలవటం, సిద్ధ బీజాలు, కోరకీ భవనం, శాఖీయ వ్యాప్తి. ఆన్సరు సిద్ధ బీజాలు. ఇవి చాలా తేలికైన సూక్ష్మ నిర్మాణాలైన సిద్ధ బీజాలను గాలిలోకి విడుదల చేస్తాయి. అనుకూల పరిస్థితులు రాగానే ఇవి మొలకెత్తుతాయి. మానవ అస్థిపంజర వ్యవస్థలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? పుట్టిన పిల్లల్లో అయితే 300కు పైగా ఉండి తర్వాత కలిసిపోతాయి. ఇప్పుడు మానవ అస్థిపంజరం అన్నాడు కాబట్టి 106, 206, 306, 406. ఆన్సర్ 206. ప్రౌఢ మానవంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. ఇవి శరీరానికి నిర్దిష్ట ఆధారాన్ని ఇస్తాయి. మన శరీరంలో ఎముకలు కలిసే ప్రాంతాలను కీళ్ళు అంటారు. మెడ మరియు కపాలం కలిసే చోట ఉండే ఏ కీలు వల్ల మనం తలను పైకి, కిందకు, పక్కకు తిప్పగలుగుతున్నాము? బంతిగిన కీలు, బొంగరపు కీలు, మడతబందు కీలు, జారెడు కీలు. ఆన్సర్ బొంగరపు కీలు. మొదటి వెన్నెముక పూసపై తల బొంగరం వలె తిరగటానికి వీలుగా కల్పించే కీలునే బొంగరపు కీలు అంటారు. ఎముకల వలె గట్టిగా కాకుండా సులభంగా వంగే గుణం కలిగి కీళ్ల మధ్య రాపిడిని తగ్గించే మెత్తటి ఎముక నిర్మాణాన్ని ఏమంటారు? టెండన్, మృదులాస్థి, లిగమెంట్, స్నాయువు. ఆన్సర్ మృదులాస్థి. ఇది ఎముకలు, కీళ్లు అరిగిపోకుండా కుషన్ వల్లే రక్షణ ఇస్తుంది. చిన్నపిల్లల్లో ఎక్కువ ఎముకలు మొదట మృదులాస్థి రూపంలోనే ఉంటాయి. పాము నేలపై సరళ రేఖలా కాకుండా ఏ ఆకారంలో వలయాలు చేస్తూ వేగంగా ముందుకు సాగుతుంది? ఎస్ ఆకారం, ఓ ఆకారం, ఎల్ ఆకారం, జెడ్ ఆకారం. ఆన్సరు ఎస్ ఆకారం. పాముకి కాళ్ళు లేవు. దాని పొడవైన వెన్నెముక, బలమైన కండరాలు మరియు పొలుసులు నేలను పట్టుకొని శరీరాన్ని ముందుకు నెట్టడానికి వీలుగా ఎస్ ఆకారంలో వలయాలను ఏర్పరుస్తాయి. ఒక పర్యావరణ వ్యవస్థలోని జీవకారకాలైన మొక్కలు, జంతువులు మరియు నిర్జీవ కారకాలైన గాలి, నీరు, నేలకు మధ్య ఉండే పరస్పర సంబంధాన్ని ఏమంటారు? జీవావరణ శాస్త్రం, భూగోళ శాస్త్రం, జీవ సాంకేతిక శాస్త్రం, భౌతిక శాస్త్రం. ఆన్సరు జీవావరణ శాస్త్రం. ఎకాలజీ అనే పదాన్ని ఎర్నెస్ట్ హ్యాకెల్ అనే శాస్త్రవేత్త ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఇది జీవులకు వాటి పరిసరాలకు ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది. పర్యావరణంలో ఉత్పత్తిదారులైన మొక్కలను తినే మిడత, కుందేలు, జింక వంటి జంతువులను ఆహారపు గొలుసులో ఏమని పిలుస్తారు? ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, విచ్ఛిన్నకారులు.
ఆన్సర్ ప్రాథమిక వినియోగదారులు. మొక్కలపై శాకాహారులపై నేరుగా ఆధారపడే జీవులను ప్రాథమిక వినియోగదారులు అంటారు. మిడతను తినే కప్ప ద్వితీయ వినియోగదారు అవుతుంది. చనిపోయిన వృక్ష జంతు కళేబరాలను కుళ్ళింపజేసి సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చి నేలలో కలిపే బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలను ఏమంటారు? ఉత్పాదకాలు, విచ్ఛిన్నకారులు, పరభక్షకాలు, శవభక్షకాలు. ఆన్సరు విచ్ఛిన్నకారులు. పర్యావరణాన్ని శుభ్రపరచడం వల్ల వీటిని పర్యావరణ పారిశుద్ధ్య కార్మికులు లేదా పునరుద్ధరణ కారకులు అని పేరు. ఇవి లేకపోతే భూమి కుళ్ళిన శవాల దెబ్బగా మారుతుంది. ప్లాస్టిక్ సంచులు, గాజు ముక్క, నైలాన్ దారాలు బ్యాక్టీరియా చేత కుళ్ళిపోవు. ఇటువంటి వ్యర్థాలను ఏమంటారు? జీవ విచ్ఛిన్నమయ్యే వ్యర్థాలు, జీవ విచ్ఛిన్నం కాని వ్యర్థాలు, సేంద్రియ వ్యర్థాలు, రసాయన ఎరువులు. ఆన్సర్ జీవ విచ్ఛిన్నం కాని వ్యర్థాలు. ఇవి వందల సంవత్సరాలైన పర్యావరణంలో అలాగే ఉండి భూమిని కలుషితం చేస్తాయి. కాబట్టి వీటిని వాడకాన్ని తగ్గించాలి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం సూచించిన 4R సూత్రంలో లేని పదం ఏది? రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రిమూవ్. ఆన్సర్ రిమూవ్. 4R అనగా రెఫ్యూజ్ నిరాకరించడం, రెడ్యూస్ తగ్గించడం, రీయూజ్ మరలా ఉపయోగించడం, రీసైకిల్ పునరుత్పత్తి చేయడం. ఇందులో రిమూవ్ అనేది లేదు. ఎడారిలో ఓడగా పిలువబడే ఒంటె తన మోపురంలో నీటికి బదులుగా ఏ పదార్థాన్ని నిల్వ చేసుకుంటుంది? చాలా మంది నీరు అనుకుంటారు, కానీ టెక్స్ట్ బుక్ ప్రకారం జాగ్రత్తగా చూడాలి. నీరు, కొవ్వు, గ్లూకోజ్, ప్రోటీన్. ఆన్సర్ కొవ్వు. ఒంటె మోపురంలో కొవ్వు నిల్వ ఉంటుంది. ఆహారం, నీరు దొరకనప్పుడు ఈ కొవ్వు కరిగి ఒంటెకు శక్తిని, నీటిని అందిస్తుంది. 7వ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్ ప్రకారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటాం? జనవరి 26, జూన్ 5, ఆగస్టు 15, డిసెంబర్ 1. ఆన్సర్ జూన్ 5. పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఇవి 7వ తరగతి జీవశాస్త్రానికి సంబంధించి, తెలంగాణ టెట్కు సంబంధించి 7వ తరగతి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు దాదాపు కవర్ చేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేస్తున్న వీడియోల్లో మీకు ఏదన్నా ఒక టాపిక్ మిస్ అయింది అనిపిస్తే దయచేసి వాటిని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దాన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. అలాగే మన వీడియోల్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ కంటెంట్ ఎక్కువ మందికి అందుతుంది, మరికొందరికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మానవ రక్తంలో ఉండే ఎరుపు రక్త కణాలు ఎరుపు రంగులో ఉండటానికి కారణమైన ఇనుము కలిగిన శ్వాస రంజకం ఏది? ప్లాస్మా, హిమోగ్లోబిన్, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్. ఆన్సర్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో కలిసి హిమోగ్లోబిన్గా మారి శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్ను రవాణా చేస్తుంది. ఇది లోపిస్తే అనీమియా వస్తుంది. శరీరంలోకి ప్రవేశించే హానికర బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడి మన శరీరాన్ని రోగ నిరోధక శక్తి అందించడం వల్ల వేటిని శరీర రక్షక బొట్టులు అని అంటారు? ఎరుపు రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు, ప్లాస్మా. ఆన్సర్ తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాలు యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం ద్వారా మరియు హానికరమైన సూక్ష్మజీవులను నేరుగా భక్షించడం ద్వారా రోగాల నుండి రక్షణ కలిగిస్తాయి. మనకు గాయాలైనప్పుడు రక్తం నిరంతరం కారిపోకుండా 3 నుండి 5 నిమిషాల్లో రక్తం గడ్డగట్టేలా చేసే రక్త కణాలు ఏవి? ఎరుపు రక్త కణాలు, రక్త ఫలికలు, తెల్ల రక్త కణాలు, సిస్టమిక్ కణాలు. ఆన్సర్ రక్త ఫలికలు. డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చినప్పుడు ఈ రక్త ఫలికల సంఖ్య పడిపోతుంది. ఇవి గాయం, రక్తనాళాల వద్ద రక్తాన్ని గడ్డకట్టించే రసాయనాలను విడుదల చేస్తాయి. 1816 సంవత్సరంలో రోగుల గుండె చప్పుడును వినడానికి కాగితపు గొట్టాన్ని ఉపయోగించి మొదటిసారిగా స్టెథోస్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? విలియం హార్వే, రెనే లెన్నెక్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, జేమ్స్ వాట్. ఆన్సర్ రెనే లెన్నెక్. ఫ్రాన్స్ దేశానికి చెందిన రెనే లెన్నెక్ పిల్లలు చెక్కముక్క ఇరుపక్కలా ఉండి శబ్దాలు చేసుకోవడం చూసి ప్రేరణ పొంది స్టెథోస్కోప్ కనిపెట్టారు. మొదట దీన్ని చెక్కగొట్టంతో తయారు చేశారు. జంతువుల శరీరంలో రక్తం ఒక మూసి ఉన్న రక్తనాళ వ్యవస్థ ద్వారా ప్రవహిస్తుందని నిరూపించి రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? అరిస్టాటిల్, విలియం హార్వే, గెలీలియో, రాబర్ట్ బ్రౌన్. ఆన్సర్ విలియం హార్వే జంతువుల గుండెను, రక్తనాళాలను నిశితంగా పరిశీలించి రక్తం శరీరం అంతటా వలయాకారంలో ప్రసరిస్తుందని నిరూపించారు. ఈయనను రక్త ప్రసరణ పితామహుడు అంటారు. ప్రతి మూత్రపిండం లోపల రక్తాన్ని వడపోయడానికి ఉండే సుమారు 10 లక్షల సూక్ష్మ వడపోత ప్రమాణాలను ఏమని పిలుస్తారు? న్యూరాన్లు, నెఫ్రాన్లు, అల్వియోలి, విల్లీలు. ఆన్సర్ నెఫ్రాన్లను మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు అంటారు. ఇవి రక్తంలోని వ్యర్థాలను, అదనపు నీటిని వేరు చేసి మూత్రంగా మారుస్తాయి.
వానపాములు మరియు జలగలు వంటి జంతువుల్లో నత్రజని వ్యర్థాలను విసర్జించడానికి ఉండే ప్రత్యేక విసర్జక అవయవాలు ఏవి? మాల్ఫీజియన్ నాళికలు, వృక్కాలు, జ్వాలా కణాలు, కిడ్నీలు. ఆన్సర్ వృక్కాలు. వివిధ జీవుల్లో విసర్జక అవయవాలు వేరుగా ఉంటాయి. బొద్దింకల్లో మాల్ఫీజియన్ నాళాలు ఉంటే వానపాములో వృక్కాలు విసర్జన క్రియను నిర్వహిస్తాయి. బొద్దింకలు మరియు మిడతల వంటి కీటకాల్లో ఉండే ప్రధాన విసర్జక అవయవాలు ఏవి? కిడ్నీలు, మాల్ఫీజియన్ నాళికలు, వృక్కాలు, హరిత గ్రంథులు. ఆన్సర్ మాల్ఫీజియన్ నాళికలు. కీటకాల ఆహార నాళానికి ముడిపడి ఉండే పసుపు రంగు నాళికలను మాల్ఫీజియన్ నాళికలు అంటారు. ఇవి రక్తం నుండి యూరిక్ ఆమ్లాన్ని గ్రహించి విసర్జిస్తాయి. ఒకే ఒక జనకజీవి నుండి విత్తనాలతో సంబంధం లేకుండా కొత్త తరం జీవులు ఏర్పడే విధానాన్ని ఏ ప్రత్యుత్పత్తి అంటారు? లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి, ఫలదీకరణము, సంయుక్త సంయోగం. ఆన్సర్ అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో పురుష స్త్రీ బీజ కణాల కలయిక ఉండదు. కోరకీభవనం, సిద్ధ బీజాలు ముక్కలవడం దీనికి ఉదాహరణలు. ఈస్ట్ కణాల ఉపరితలంపై చిన్న బుడిపె వంటి నిర్మాణం ఏర్పడి అది పెరిగి విడిపోయి కొత్త ఈస్ట్ కణంగా మారే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని ఏమంటారు? సిద్ధ బీజాల ఉత్పత్తి, కోరకీభవనం లేదా మొగ్గ తొడగటం, విచ్చిత్తి, శాఖీయ వ్యాప్తి. ఆన్సర్ కోరకీభవనం లేదా మొగ్గ తొడగటం. ఈస్ట్ కణంలో కేంద్రకం విభజన చెంది ఆ చిన్న మొగ్గలోకి ప్రవేశిస్తుంది. ఆ మొగ్గ పెరిగి స్వతంత్ర జీవిగా మారుతుంది. పుష్పంలో కేసరాలు మరియు అండకోశం రెండూ ఉంటే అటువంటి పుష్పాలను ఏమంటారు? ఏకలింగ పుష్పాలు, ద్విలింగ పుష్పాలు, వంద్య పుష్పాలు, అసంపూర్ణ పుష్పాలు. ఆన్సర్ ద్విలింగ పుష్పాలు. పురుష స్త్రీ అవయవాలు రెండూ ఒకే పుష్పంలో ఉంటే వాటిని ద్విలింగ పుష్పాలు అంటారు. కేవలం ఏదో ఒకటి మాత్రమే ఉంటే సొరకాయ, బొప్పాయి వంటి వాటిని ఏకలింగ పుష్పాలు అంటారు. ఫలదీకరణం చెందిన తర్వాత పుష్పంలో ఏ భాగం విత్తనంగా మారుతుంది? అండాశయము, అండము, కీలాగ్రము, రక్షక పత్రము. ఆన్సర్ అండం. ఫలదీకరణ తర్వాత అండం విత్తనంగా మారితే దాని చుట్టూ ఉన్న అండాశయం ఫలంగా పండుగా మారుతుంది. మిగిలిపోయిన ఆకర్షక పత్రాలు రాలిపోతాయి. మానవ అస్థి పంజర వ్యవస్థలో తలలో మెదడుని రక్షించే ఎముకల పెట్టె వంటి నిర్మాణాన్ని ఏమంటారు? ఇందులో 8 ఎముకలు కలిసి ఉంటాయి. వెన్నెముక, కపాలము, పక్కటెముకలు, ఉరోస్థి. ఆన్సర్ కపాలం. కపాలంలోని ఎముకల మధ్య ఉండే కీళ్ళు కదలవు. ఇవి లోపల ఉండే అతి సున్నితమైన మెదడుకు గట్టి రక్షణ కవచంలా పనిచేస్తాయి. మన వెనుక భాగంలో ముక్కలుగా ఉండే 33 వెన్నుపూసలతో వెనుక భాగంలో ముక్కలుగా ఉండే 33 వెన్నుపూసలతో నిర్మితమైన నిటారుగా నిలబడటానికి తోడ్పడే భాగాన్ని ఏమంటారు? రొమ్ము ఎముక, వెన్నెముక, పెల్విసు, జత్రువు. ఆన్సర్ వెన్నెముక. వెన్నెముకలో చిన్న చిన్న ఎముకలను కశేరుకాలు అంటారు. వీటి మధ్య జారుడు కీలు ఉండటం వల్లే మనం ముందుకు వెనుకకు వంగగలుగుతున్నాము. మానవుని బాహ్య చెవి మరియు ముక్కు కొన భాగంలో ఉండే ఎముక ఏ రకానికి చెందినది? గట్టి ఎముక, మృదులాస్థి, కండర తంతువు, స్నాయువు. ఆన్సర్ మృదులాస్థి. మృదులాస్థి అనే స్థితిస్థాపకత కలిగిన ఎముక. అందువల్లనే మనం బాహ్య చెవిని ఎటు పడితే అటు మడవగలుగుతున్నాము, వదిలేయగానే మళ్ళీ పాత రూపంలోకి వస్తుంది. పక్షులు గాలిలో ఎగిరే సమయంలో వాటి శరీర బరువు తగ్గించడానికి మరియు శ్వాసక్రియలను సులువు చేయడానికి ఊపిరితిత్తులతో పాటు అదనంగా ఏ నిర్మాణాలను కలిగి ఉంటాయి? ఎయిర్ శాక్స్ గాలి సంచులు, అదనపు రెక్కలు, మొక్కలు, స్పిరకల్స్. ఆన్సర్ ఎయిర్ శాక్స్ గాలి సంచులు. పక్షుల ఊపిరితిత్తులకు 9 గాలి సంచులు ముడిపడి ఉంటాయి. ఇవి ఎగిరేటప్పుడు నిరంతరం ఆక్సిజన్ అందేలా చూస్తాయి మరియు శరీరం గాలిలో తేలడానికి తోడ్పడతాయి. ఒక పర్యావరణ వ్యవస్థలో శక్తి అనేది ఒక స్థాయి నుండి మరొక స్థాయికి బదిలీ అవ్వడాన్ని సూచించే సరళరేఖ నిర్మాణాన్ని ఏమంటారు? ఆహార జాలకం, ఆహార గొలుసు, పిరమిడ్, జీవవలయం. ఆన్సర్ ఆహార గొలుసు. గడ్డి, మిడత, కప్ప, పాము, గద్ద. ఇందులో ఒక జీవి మరొక జీవికి ఆహారంగా మారటం ద్వారా శక్తి ప్రసారం జరుగుతుంది. పర్యావరణంలో అనేక ఆహార గొలుసులు ఒకదానికొకటి ముడిపడి ఏర్పడే వల లాంటి సంక్లిష్ట నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు? ఆహార పిరమిడ్, ఆహార జాలకము, శక్తి పిరమిడ్, బయోమ్. ఆన్సర్ ఆహార జాలకం. ప్రకృతిలో ఏ జీవి కూడా ఒకే రకమైన ఆహారంపై ఆధారపడదు. కప్ప కేవలం మిడతనే కాకుండా ఇతర కీటకాలను కూడా తినవచ్చు. ఇలాంటి సంబంధాల వలనే ఆహార జాలకం అంటారు. తోటలో పెరిగే క్యాబేజీ పురుగులు, మిడతల సంఖ్య విపరీతంగా పెరగకుండా వాటిని తిని పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే సహజ జీవులు ఏవి? కుక్కలు, పక్షులు మరియు కప్పలు, సింహాలు, ఆవులు. ఆన్సర్ పక్షులు మరియు కప్పలు. ఇవి కీటకాలను ఆహారంగా తిని పంటలకు కీటకాల వల్ల జరిగే నష్టాన్ని తగ్గిస్తాయి. ఇవి లేకపోతే కీటకాల జనాభా పెరిగి పర్యావరణం దెబ్బతింటుంది. పర్యావరణాన్ని సంరక్షించడానికి ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని పూర్తిగా వద్దని తిరస్కరించడాన్ని 4R సూత్రంలో ఏమంటారు?
రెడ్యూస్, రెఫ్యూజ్, రీయూజ్, రీసైకిల్. ఆన్సర్ రెఫ్యూజ్. మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవర్లు తీసుకోకుండా నిరాకరించి వాటి స్థానంలో బట్ట సంచులు వాడటాన్నే రెఫ్యూజ్ అంటారు. ఇది పర్యావరణానికి చాలా మేలు చేస్తుంది. ఒక వ్యక్తి సాధారణ విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు అతను నిమిషానికి జరిగే శ్వాసక్రియ రేటు ఎంత? 15-18 సార్లు. విశ్రాంతి సమయంలో సాధారణంగా మానవుడు నిమిషానికి 15-18 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుపుతాడు. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసినప్పుడు ఇది 25 సార్ల వరకు పెరుగుతుంది. గమనిక 72-80 అనేది హృదయ స్పందన రేటు, శ్వాసక్రియ రేటు కాదు. గుండెలో పై 2 గదులను కర్ణికలు అంటారు. అయితే గుండెలో కింది భాగంలో ఉండే పెద్ద మరియు మందపాటి గోడలు గల 2 గదులను ఏమంటారు? జఠరికలు, కవాటాలు, మహాధమనులు, సిరలు. ఆన్సర్ జఠరికలు. మానవ గుండెలో 4 గదులు ఉంటాయి. పై 2 గదులను కర్ణికలు అని, కింది 2 గదులను జఠరికలు అని అంటారు. జఠరికలు రక్తాన్ని శరీర భాగాలకు, ఊపిరితిత్తులకు బలంగా పంపు చేయాలి కాబట్టి వీటి గోడలు మందంగా ఉంటాయి. రక్తంలో ఉండే ఏ కారకాలు లోపించటం లేదా తగ్గటం వల్ల మనుషులకు రక్తహీనత అనే వ్యాధి వస్తుంది. దీనివల్ల త్వరగా అలసిపోతారు. తెల్ల రక్త కణాలు, ఐరన్ మరియు హిమోగ్లోబిన్, రక్త ఫలికలు, ప్లాస్మా ప్రోటీన్లు. ఆన్సర్ ఐరన్ మరియు హిమోగ్లోబిన్. రక్తంలో ఎరుపు రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ శాతం తగ్గడాన్ని రక్తహీనత అంటారు. దీని నివారణకు మునగాకు, బెల్లం, వేరుశనగలు, ఆకుకూరలు వంటి ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. మానవ శరీరంలో చర్మం ద్వారా కూడా స్వల్పంగా విసర్జన జరుగుతుంది. చర్మంపై ఉండే స్వేద గ్రంథుల ద్వారా బయటకు పంపబడే స్వేదంలో ప్రధానంగా ఏముంటుంది? కేవలం ఆక్సిజన్, నీరు, లవణాలు మరియు కొద్దిగా యూరియా, గ్లూకోజు, అమైనో ఆమ్లాలు, కార్బన్ డయాక్సైడ్ మాత్రమే. ఆన్సర్ నీరు, లవణాలు మరియు కొద్దిగా యూరియా. చర్మం ఒక అదనపు విసర్జక అవయవంగా పనిచేస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంతో పాటు అదనపు నీటిని, లవణాలను చెమట రూపంలో బయటకు పంపుతుంది. చెట్టు నుండి సేకరించే రబ్బరును ఏ విసర్జక పదార్థం నుండి తయారు చేస్తారు? ఇది తెల్లగా పాలలాగా ఉండే ద్రవం. రెసిను, లాటెక్స్, టానిన్, జిగురు. ఆన్సరు లాటెక్స్. రబ్బరు చెట్టు కాండానికి ఘాట్లు పెట్టినప్పుడు స్రవించే తెల్లటి పాల వంటి ద్రవాన్నే లాటెక్స్ అంటారు. దీనిని ప్రాసెస్ చేసి రబ్బరు వస్తువులు తయారు చేస్తారు. పక్షులు, కీటకాలు మరియు పాములు తమ శరీరంలో నీటిని ఆదా చేసుకోవడానికి నత్రజని వ్యర్థాలను ఏ రూపంలో విసర్జిస్తాయి? అమ్మోనియా, యూరిక్ ఆమ్లం, యూరియా, నైట్రేట్లు. ఆన్సర్ యూరిక్ ఆమ్లం. నీటి లభ్యత తక్కువగా ఉండే పక్షులు, సరీసృపాలు తమ శరీరంలో నీటిని కోల్పోకుండా ఉండటానికి వ్యర్థాలను తక్కువ విషపూరితమైన నీటిలో కరగని తెల్లటి యూరిక్ ఆమ్లం స్ఫటికాల రూపంలో విసర్జిస్తాయి. క్రింది వాటిలో ఏ జీవిలో అసలు రక్తం మరియు రక్త ప్రసరణ వ్యవస్థ ఉండదు? ఇది నీటి ప్రవాహం ద్వారానే పోషకాలను, ఆక్సిజన్ను గ్రహిస్తుంది. వానపాము, స్పంజికలు మరియు హైడ్రా, బొద్దింక, చేప. ఆన్సర్ స్పంజీలు మరియు హైడ్రా. ఇవి చాలా సరళమైన బహుకణ జంతువులు. వీటికి ప్రత్యేక రక్త ప్రసరణ వ్యవస్థ ఉండదు. ఇవి నివసించే నీరే వీటి శరీర కుహరంలో ప్రవేశించి వాయువుల ఆహార మార్పిడికి తోడ్పడతాయి. పుష్పంలో ఉండే ఏ ఆకర్షణీయమైన రంగురంగుల పత్రాలు కీటకాలను, పక్షులను పరాగ సంపర్కం కోసం ఆకర్షిస్తాయి? రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరావళి, అండకోశం. ఆన్సర్ ఆకర్షక పత్రాలు. పుష్పంలో ఉండే రంగుల రేకులను ఆకర్షక పత్రాలు అంటారు. ఇవి కీటకాలను ఆకర్షించడం ద్వారా పరపరాగ సంపర్కం జరపటానికి ప్రధాన కారణంగా పనిచేస్తాయి. బొప్పాయి, సొరకాయ, దోసకాయ, మొక్కజొన్న మొక్కలలో అండకోశం మాత్రమే ఉంటుంది. మొక్కలలో ఉండే పుష్పాలను ఏమంటారు? ద్విలింగ పుష్పాలు, ఏకలింగ పుష్పాలు, సంపూర్ణ పుష్పాలు, నపుంసకలింగ పుష్పాలు. ఆన్సర్ ఏకలింగ పుష్పాలు. పురుష లేదా స్త్రీ భాగాలలో ఏదో ఒకటి మాత్రమే కలిగి ఉండే పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు. ఇటువంటి మొక్కల్లో పరపరాగ సంపర్కం తప్పనిసరిగా జరగాలి. గాలి ద్వారా పరాగ సంపర్కం జరిగే మొక్కలు పరాగ రేణువులు సాధారణంగా ఎలా ఉంటాయి? జిగురుగా, బరువుగా ఉంటాయి, తేలికగా, పొడిగా మరియు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, చాలా పెద్దవిగా ఉంటాయి, రంగురంగులుగా ఉంటాయి. ఆన్సర్ తేలికగా, పొడిగా మరియు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. గాలి ద్వారా కొట్టుకుపోవాలి కాబట్టి వరి, గడ్డి వంటి మొక్కలలో పరాగ రేణువుల బరువు లేకుండా పొడిగా ఉంటాయి. ఇవి గాలిలో సులభంగా కొట్టుకుపోతాయి. నీటి ద్వారా పరాగ సంపర్కం జరిగే వాలిస్నేరియా, హైడ్రిల్లా వంటి జల మొక్కలు పరాగ రేణువులకు నీటి వల్ల పాడవకుండా ఉండటానికి చుట్టూ ఏ పొర ఉంటుంది? గట్టి కవచం, జిగురు, శ్లేష్మ పొర, ఇనుప పొర, మైనపు పొర. ఆన్సర్ జిగురు, శ్లేష్మ పొర. నీటిలో ఉండే పరాగ రేణువులు కుళ్ళిపోకుండా ఉండటానికి వాటి చుట్టూ రక్షణగా ఒక జిగురు లాంటి శ్లేష్మ పొర ఉంటుంది. ఇవి నీటి ఉపరితలంపై తేలుతూ కీలాగ్రాన్ని చేరుతాయి. విత్తనాలు మొలకెత్తడానికి క్రింది వాటిలో ఏ అనుకూల పరిస్థితులు అత్యంత ఆవశ్యకము? కేవలం సూర్యకాంతి, తేమ, గాలి మరియు తగిన ఉష్ణోగ్రత,
రసాయన ఎరువులు, చీకటి మాత్రమే. ఆన్సర్ తేమ, గాలి మరియు తగిన ఉష్ణోగ్రత. విత్తనం నిద్రావస్థ నుండి మేల్కొని మొలకెత్తడానికి నీరు, శ్వాసక్రియ కొరకు ఆక్సిజన్ మరియు ఎంజైములు ఉత్తేజితం కావడానికి తగినంత వెచ్చదనము అవసరము. మన దవడలో కదలని కీలు ఎక్కడ ఉంటుంది? కింది దవడ మరియు కపాలం మధ్య, పై దవడ మరియు మిగిలిన కపాలాల మధ్య, రెండు దవడల మధ్య, పళ్ళ వరుసల మధ్య. ఆన్సర్ పై దవడ మరియు మిగిలిన కపాలం మధ్య. మానవుని పుర్రెలో కింది దవడ మాత్రమే కదులుతుంది. దీనివల్ల మనం మాట్లాడగలుగుతున్నాం, నవ్వుతున్నాం. కానీ పై దవడ పుర్రె ఎముకలతో కదల్చలేని విధంగా గట్టిగా ముడిపడి ఉంటుంది. పక్షులు ఆకాశంలో ఎగిరేటప్పుడు గాలి నిరోధాన్ని తగ్గించుకోవడానికి వీలుగా వాటి శరీరం ఏ ఆకారంలో నిర్మితమై ఉంటుంది? గుండ్రటి ఆకారం, దారాకార శరీరం, చతురస్ర ఆకారం, వెడల్పైన ఆకారం. ఆన్సర్ దారాకార శరీరం. పక్షులు మరియు చేపలు శరీరాలు ముందు వెనుక భాగాల్లో సన్నగా, మధ్యలో లావుగా ఉంటాయి. దీనిని దారాకార శరీరము అంటారు. ఇది గాలి లేదా నీటి ఘర్షణ తగ్గించి వేగంగా చలించడానికి తోడ్పడుతుంది. వానపాము నేలపై చలించేటప్పుడు ముందుగా శరీరంలో ఏ భాగం సాగుతుంది? వెనుక భాగం, ముందల భాగం, మధ్య భాగం, తోక భాగం. ఆన్సర్ ముందరి భాగం. వానపాము చలించేటప్పుడు ముందుగా ముందరి భాగాన్ని సాగదీసి నేలను పట్టుకుంటుంది. ఆ తర్వాత వెనుక భాగాన్ని ముడుచుకుంటూ ముందుకు కదులుతుంది. పర్యావరణ వ్యవస్థలో పులి, సింహం లేదా గద్ద వంటి జంతువులు ఆహార గొలుసులో ఏమని పిలుస్తారు? ఉత్పాదకాలు, ప్రాథమిక వినియోగదారులు, అగ్రశ్రేణి మాంసాహారులు లేదా తృతీయ వినియోగదారులు, శాకాహారులు. ఆన్సర్ అగ్రశ్రేణి మాంసాహారులు లేదా తృతీయ వినియోగదారులు. ఆహార గొలుసులో చిట్టచివరి స్థాయిలో ఉండే పరభక్షకాలను అగ్రశ్రేణి మాంసాహారులు అంటారు. వీటిని వేటాడే జీవులు ఆ పర్యావరణంలో ఉండవు. కూరగాయ తొక్కలు, ఎండిపోయిన ఆకులు, కాగితాలు బ్యాక్టీరియా చేత కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతాయి. ఇటువంటి వ్యర్థాలను ఏమంటారు? జీవ విచ్ఛిన్నం అయ్యే వ్యర్థాలు, జీవ విచ్ఛిన్నం కాని వ్యర్థాలు, రసాయన వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు. ఆన్సర్ జీవ విచ్ఛిన్నం అయ్యే వ్యర్థాలు. సూక్ష్మజీవుల చర్యల వల్ల సులభంగా విచ్ఛిన్నమై నేలకు తిరిగి పోషకాలు అందించే సేంద్రియ వ్యర్థాలను జీవ విచ్ఛిన్నం అయ్యే వ్యర్థాలు అని అంటారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి మనం పాత ప్లాస్టిక్ డబ్బాలను పారేయకుండా వాటిలో చిన్న మొక్కలు పెంచడం లేదా పెన్నుల స్టాండ్గా మార్చడాన్ని 4R సూత్రంలో ఏమంటారు? రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రెఫ్యూజ్. ఆన్సర్ రీయూజ్ అంటే మరలా ఉపయోగించడం. ఒక వస్తువు పారేసి కొత్త వ్యర్థం సృష్టించకుండా దానిని వేరొక అవసరానికి వాడుకుంటే అదే అవసరానికి పదే పదే వాడటాన్ని రీయూజ్ అంటారు. గుండె చప్పుడు కొలవడానికి మరియు నాడీ స్పందన తెలుసుకోవడానికి చేతి మణికట్టుపై ఏ రక్తనాళాన్ని డాక్టర్లు పరిశీలిస్తారు? సిర, ధమని, కేశనాళిక, వాల్వ్. ఆన్సర్ ధమని. ధమనులలో రక్తం గుండె పంపింగ్ ఒత్తిడి వల్ల అలల్లాగా ప్రవహిస్తుంది. మణికట్టు దగ్గర ఉండే రేడియల్ ధమనిపై వేళ్లు ఉంచినప్పుడు తెలిసే స్పందనను నాడీ స్పందన అంటారు. ఇది హృదయ స్పందనకు సమానంగా ఉంటుంది. ఒక విత్తనం లోపల భవిష్యత్తులో పెరిగే చిన్న మొక్క దాగి ఉంటుంది. దీనిని ఏమని పిలుస్తారు? అండం, పిండం, బీజదళం, అంకురచ్ఛదం. పిండం. ఫలదీకరణ చెందిన సంయుక్త బీజం పెరిగి పిండంగా మారుతుంది. విత్తనానికి అనుకూల పరిస్థితులు లభించినప్పుడు ఈ పిండమే మొలకెత్తి కొత్త మొక్కగా మారుతుంది. అనుకూల పరిస్థితులు లభించినప్పుడు. ఇవి 7వ తరగతికి సంబంధించి జీవశాస్త్రానికి సంబంధించి పూర్తి వీడియో అన్నమాట. వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మధ్య మధ్యలో మా పిల్ల పింజారి మాట్లాడారు, దాన్ని స్కిప్ చేయండి.